నా పేరు డాక్టర్ రాజ్ విమల్. నేను క్రిస్టియన్ బీసీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని. నాకు టెక్స్టైల్ డైయింగ్ బిజినెస్ ఉందనా. 2 సంవత్సరాల క్రితం ఆ బిజినెస్ ని నేను మూసివేశాను. బీసీ కార్పొరేషన్ నుంచి ఏదన్నా ఒక రుణం గాని లోన్ గాని అప్లై చేసే పరిస్థితి లేక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము వ్యాపారాలు చేద్దాం అనే మా కలగానే మిగిలిపోయింది. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తే, అధికారంలోకి వస్తే బీసీ కార్పొరేషన్ కి సంబంధించిన నిధులు యథావిధిగా కేటాయించి మమ్మల్ని వ్యాపారులుగా ప్రోత్సహిస్తారా? ఉపకులాల వారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కనీసం ఆ కార్పొరేషన్ చైర్పర్సన్ కి ఆఫీస్ లేదు, కూర్చున్న కుర్చీ లేదు, సంతకం పెట్టడానికి టేబుల్ కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ₹1 నిధులు కూడా ఇవ్వలేదు. నేను పాదయాత్రలో చాలా స్పష్టమైన హామీ ఇచ్చా. దామాషా ప్రకారం ఉపకులాల వారిగా కార్పొరేషన్ నిధులు కేటాయిస్తాం. ఆ నిధుల్ని బడుగు బలహీన వర్గాల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మేము ఖర్చు పెడతామని. సో మీలాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ మేము ప్రోత్సహిస్తాం. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.